మరి ముఖ్యంగా ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు యాచన, ప్రజలందరి కొరకు విజ్ఞాపన, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి కదా. అది నీవుంటున్న నీ దేశం పట్ల నువ్వు చూపించవలసిన ప్రేమ. ఎక్కడో గుజరాత్లో భూకంపం వచ్చింది, ఎక్కడో కేరళలో వరదలు వచ్చాయి, ఎక్కడో కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే గత సంవత్సరం మనం ఎందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి, మనం ఎందుకు ప్రార్థించాలి? మన రాష్ట్రం కాదు కదా. ఎక్కడో ఒరిస్సాలో వరదలు వచ్చాయి, లేదంటే ఎక్కడో కొండ చర్యలు విరిగి పడిపోయాయి, ఎక్కడో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎక్కడో భూకంపం వచ్చింది. మనకెందుకు? అలా అనుకుంటామా? అలా అనుకుంటే దేశభక్తి అవుతుందా? అలా అనుకుంటే దేశం పట్ల ప్రేమ అవుతుందా? నో. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అరేబియా మొదలుకొని బంగాళాఖాతం వరకు, ఈ దిక్కుల మధ్యనున్నటువంటి 140 కోట్ల మంది భారతీయులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం అది నా కష్టం. అది ఏ రాష్ట్రంలో సంభవించినా, అది మన దేశంలో ఏ మూలలో సంభవించినా, అది నా దేశ ప్రజలకు వచ్చిన సమస్య. ఇది బైబిల్ దేశభక్తిని చెప్పలేదు, దేశభక్తిని బోధించలేదని మాట్లాడుతున్న మత ఛాందసవాదులకు దేవుడు బైబిల్తో చెబుతున్న సమాధానం, దేవుడు బైబిల్లో చెబుతున్న సమాధానం ఎవరు చెప్పారండి? ఆ రోజు ఇర్మియా ఆ దేశంలో ఉన్నాడు కనుక ఆ దేశం పట్ల బాధను చూసాం. ఈరోజు మనం మన దేశంలో ఉన్నాం కనుక మన దేశం పట్ల మనకుండవలసిన కన్సర్న్ ఇది, బాధ్యత, శ్రద్ధ.